ప్రియ సహోదరి సహోదరులారా, జపమాల మాత విచారణకు సంబంధించినటువంటి క్రైస్తవులందరూ ఈరోజు మన యొక్క విచారణలో ఆలయంలో ఇదివరకే పూజ ప్రార్థనలు పాల్పంచుకొని ఉన్నాము. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవాన్ని మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కొనియాడుతూ, మరి ముఖ్యంగా మన యొక్క విచారణలో కూడా ఈ యొక్క గొప్ప వేడుకలను జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ పిల్లలతో పాటు అమ్మగారులు మీరందరూ కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం దేవునికి అంకితం చేస్తూ మరి దేశ ప్రజలు సుభిక్షముగా ఉండాలని ఈ యొక్క ప్రార్థనలో ప్రార్థించి ఉన్నాం. మరి ఈ వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోలేకపోయినను ఈ సమయమున మన దేశము, మన దేశ నాయకుల కొరకు మనమందరము కూడా ఐకమత్యంతో శాంతి సమాధానములతో ఈ యొక్క గణతంత్ర దినోత్సవం ప్రజాస్వామ్యమును కాపాడే వ్యక్తులముగా మనను దేవుడు దయచేయమని, అందులో మనం జీవించే ఈ యొక్క సమయంలో ఆ స్వతంత్ర సమర వీరులు ప్రసాదించినటువంటి ఈ యొక్క సంతోషకరమైనటువంటి ఈ యొక్క స్వతంత్ర ఈ యొక్క జీవితమును మనం కొనియాడుతూ, మనము కూడా బాధ్యతదాయకమైనటువంటి ఒక వ్యక్తిగా, ప్రజలముగా ఇది నా దేశము, మనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మన దేశ ప్రజలు అని తెలుసుకొని అనునిత్యం మన దేశభక్తిని స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా తెలుపుకుంటూ, మనము మతము, భాష, మరి వేరే సాంప్రదాయాలలో మనం విభేదాలుగా ఉన్నాను, కానీ వీటిలన్నింటిలో కూడా మనం ఏకీభవిస్తూ ఐక్యమత్యముగా ఇంతవరకు మనం జీవిస్తున్నటువంటి సమయంలో ఇంకా రానున్న రోజులలో కూడా మనము ఈ విధంగానే ఐకమత్యముతోనే మనం జీవించే ఒక వ్యక్తులుగా చేయమని ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడు కూడా మనం భిన్నత్వంగా ఉంటూ ఉన్నామని గ్రహించగా మనమందరం కూడా భారతదేశం ఒకే భారత మాత బిడ్డలముగా మనం గౌరవించి మనము ఒక మంచి పౌరులుగా మనం ఉన్నామని, మనం సంఘంలో మన యొక్క వివకరణ శైలితో మనం జీవించే ఈ జీవితం గొప్ప జీవితముగా ఇందుకొరకు ఉండాలని, మన యొక్క భారతదేశ భక్తిని చాటుకునే వ్యక్తులుగా మనము ప్రకటించుకొని జీవిద్దాం. జై హింద్.